వేతనాలు వెంటనే నశించాలి. కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వెంటనే. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి. దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గతంలోనే మే 20 తారీఖున దేశవ్యాప్త సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు జాతీయ పిలుపు తీసుకోవడం జరిగింది. ఈ దేశంలో పరిస్థితులను బట్టి జూలై 9కి నిరసన కార్యక్రమాన్ని సమ్మెను వాయిదా వేయడం జరిగింది. ఈరోజు నిరసన యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కార్మికులను పూర్తిగా కట్టుబానిసలుగా చేసేటువంటి దుర్మార్గమైన చర్యలకి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. వీటితో పాటు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 రకాల కార్మిక చట్టాలను సంపూర్ణంగా రద్దు చేస్తూ పరిశ్రమ అధిపతులకు యాజమాన్యాలకు మేలు చేసే పద్ధతి కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. వీటితో పాటు కార్మికులకు ఈరోజు పని గంటలు 8 గంటలు చికాగో నగర పోరాట స్ఫూర్తితో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈరోజు 12 గంటలకు పెంచే దుర్మార్గమైన చర్య చేపడతా ఉంది. వీటితో పాటు మహిళలకు భద్రతనే ఇప్పటికీ దేశంలో కరువైనటువంటి పరిస్థితిలో ఈరోజు 24 గంటలు పనిచేయాలనేటువంటి మహిళల పైన కూడా ఈరోజు అనేక రకాల అవమానకరమైన చర్యలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే ఆపు చేసుకోవాలి. కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి. ఉన్న చట్టాలను పగడ్బందీగా అమలు చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 29 రకాల కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ శ్రేయస్సు కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని చెప్పి సిఐటిగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే రేపు జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెతోటి ఈ కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం సిఐటియు ఆధ్వర్యంలో మేము ఇక్కడ మే 20 తారీఖున నిరసన తెలపడం జరుగుతుంది. మా హక్కుల గురించి మేము పోరాడితే ఈ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని హెచ్చరిస్తుంది. దీనికి తగ్గట్టు మేము పోరాడుతూనే ఉంటాము. మా హక్కులను పరిష్కరించడానికి, హక్కులను రద్దు చేయడానికి వీలు లేదు మాకు. మేము ఎంతో కష్టపడుతున్నాము. మేము జీతము లేనప్పుడు కూడా పనిచేశాము. కరోనా టైంలో కూడా 3 సంవత్సరాలు తెలంగాణ రాత్రి పగళ్ళు బాగా పనిచేశాము. అప్పుడు మాకు పొగిడారు కానీ మాకు అప్పుడు కూడా నెలకు 1000 రూపాయలు పేమెంట్ వేస్తామని అన్నారు కానీ అప్పుడు కూడా వేతనాలు వేయలేరు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్క కుటుంబం గడవాలంటే కనీసం 26,000తోనన్నా బ్రతకడం జరుగుతుంది. కాకపోతే మాకు అసలు 9,900 ఇచ్చుకుంటే కూడా మాకు ఇప్పుడు ఈ కొంచెం ఈ 4 సంవత్సరాల నుండి నెలకు డబ్బులు వేయడం జరుగుతుంది. అప్పుడు ఒక్కొక్క పరిస్థితిలో 6 నెలలు కూడా మేము జీతాలు లేకుండా పనిచేయడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా మేము అసలు ఎంత ఇబ్బందికరంగా బ్రతికినామో అది మాకే తెలుసు. ఈ నిరసన ఇప్పుడు జూలై 9 తారీఖున మా చట్టాలన్నీ మాకు మంచిగా మాకు జీతాలు పెరగకపోతే ఈ దేశవ్యాప్తంగా 9 తారీఖున సమ్మె బాగా విద్రుక్తంగా చేయడం జరుగుతుంది.